నారాయణ రెడ్డి గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నేను మార్కాపూర్ వస్తే నాకే అర్థం కాల మీ ఉత్సాహం చూస్తా ఉంటే నేను ఇంకా కోలుకోలేకపోతున్నా. వీధుల్లో వస్తా ఉంటే జనఘోష, వీధులన్నీ కూడా జన సముద్రం అయిపోయినాయి. ఊర్లో ఉండే ఆడబిడ్డలంతా రోడ్డు మీదనే ఉన్నారు. మా అక్కలు చెల్లెళ్ళు, కడాన మా ఆడబిడ్డలు, కడాన నా మనవరాళ్లు కూడా ఎక్కడ చూసినా వాళ్లే కనపడ్డారు నాకు ఈరోజు. ఇంకో పక్క అన్నలు, తమ్ముళ్ళు, యువ కిషోరాలు, మా చిన్నారి చిట్టి మనవాళ్లు కూడా. ఇది చూస్తా ఉంటే చాలా సార్లు నేను వచ్చాను ఇక్కడికి మార్కాపూర్కి 40 ఏళ్లలో. అదే మారిగా నేనేమి సినిమా యాక్టర్ కాదు, కొత్త సినిమా ఏమీ రిలీజ్ కాలేదు. కానీ మీ అభిమానం చూసిన తర్వాత నా పుట్టిన రోజు ఇక్కడ జరుపుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దీనికంటే ఏ నాయకుడు కూడా ఏం కోరుకుంటాడని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కోరుకునేది మీ అభిమానం. ఆ అభిమానం చూసిన తర్వాత నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను. ఈ రోజు ఈ మార్కాపూర్లోనే ఒక చరిత్రకు శ్రీకారం చుట్టాను. నా ఆలోచన ఒకటి, నా రాజకీయ జీవితంలో చాలా పనులు చేశాను. మైక్ కొంచెం సౌండ్ రావాలి. ఈ రోజు మీరు చూస్తే మా తమ్ముళ్ళు మనిషికి ఒక సెల్ ఫోన్ పట్టుకొని ఇక్కడికి వచ్చారు. ఏం తమ్ముళ్ళు, ఒక్కసారి సెల్ ఫోన్లను ఆన్ చేయండి, లైట్లు ఆన్ చేయండి. నిమిషంలో లైట్లు ఆన్ చేయాలి అందరూ. అన్ని సెల్ ఫోన్లు ఎలగాలి. ఎలగాలి, నక్షత్రాల వారికి ఊపాలి. చూసారా తమ్ముళ్ళు, ఒకసారి చూడండి. ఇంతవరకు భూమి ఇప్పుడు ఆకాశం అయిపోయింది, నక్షత్రాలు వెలుగుతున్నాయి. అది నేను మీకు ఇచ్చిన వరం. ఐటీ ఆయుధం, టెలిఫోన్ ఒక ఆయుధంగా మీ చేతికి ఇచ్చాను. అది చూసినప్పుడు ఇలాంటివి చూస్తే అనేక కార్యక్రమాలు చేశాను. హైదరాబాద్ నగరం ఒక నమూనా. ఏం తమ్ముళ్ళు, ఎవరు చేశారు హైదరాబాద్ని? ఎవరు చేశారు హైదరాబాద్ని? ఈరోజు ధనవంతులుండే నగరాలలో హైదరాబాద్ 65వ స్థానం అంటే ఆ రోజు నేను వేసిన ఫౌండేషన్. ఎవరి కోసం వేశాను? తెలుగు జాతి కోసం చేశాను, అవునా కాదా? 25 ఏళ్లకు మనకు ఆలోచించి ఇంకొక పక్కన ఈ పిల్లలు ఇప్పుడే చూశాను చాలా